ఆయన ఏంది అంత పవర్ఫుల్? చేసిన ఆపరేషన్లు ఏంటి? ఎట్లాంటి వాడు? ఆయన ఒక్కడు లొంగిపోతే మావోయిజం అంతమైపోతా. గణపతి స్వయంగా ఎక్కడ ఆపరేషన్ లోపల పాల్గొలేదు. తన మొత్తం చరిత్ర, తన చరిత్ర పార్టీ అండర్ గ్రౌండ్ అయిన చరిత్ర 50 సంవత్సరాలు. 76 తర్వాత ఆయన అండర్ గ్రౌండ్ ఆయన 50 ఏండ్లు 50 సంవత్సరాలు కూడా ఏంటంటే అండర్ గ్రౌండ్ ఉన్నాడు. ఆయనే వివిధ దశల్లో ఒక ఆర్గనైజర్గా, ఒక కమిటీ మెంబర్గా, సెక్రటరీగా డెవలప్ అవుతూ కేంద్ర సెక్రటరీగా 91 నాటికి జనరల్ సెక్రటరీగా వచ్చి 26 సంవత్సరాలు ఈ దేశంలో ఏ కమ్యూనిస్ట్ పార్టీ లేని ఒక గొప్ప చరిత్ర రికార్డ్ అవుతుందో గణపతిది. కాబట్టి వివిధ పార్టీలను కూడా అనేక ఎంసీసీ కావచ్చు, పార్టీ యూనిటీ కావచ్చు, ఇంకా వివిధ సంస్థలు కూడా మావోయిస్టు పార్టీల పట్ల ఐక్యమైనే తప్ప పార్టీల నుంచి చీలిపోవడం జరగలే. వ్యక్తులుగా పోయిన తప్ప పార్టీ లోపల చీలికలకు అన్నట్టు కాలేదు. ఏమైనప్పటికీ మొత్తం 16 రాష్ట్రాల పార్టీని, వివిధ భాషలతో ఉన్న పార్టీ, ఒక అండర్ గ్రౌండ్ పార్టీ, దానికి నాయకుడిగా ఉండి నిర్మాణ ప్రకారంగా దాన్ని గైడ్ చేయడం లోపల ఒక కీలకమైన పాత్ర వహించండు. ఈ దేశంలో సాయుధ పోరాటం అనేది ఇంతకాలం, ఒక సుదీర్ఘకాలం, 40 ఏళ్ళకు పైగా సుదీర్ఘకాలము సాయుధ పోరాట కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఏదో ఏ కమ్యూనిస్ట్ పార్టీకి లేదు, ఇందులో ఏ మాత్రం కూడా లేదు. కాబట్టి ఇలాంటి దానికి గణపతి నాయకత్వం వహించండి అనే విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి అలాంటి గణపతి ఇవాళ బయట లీగల్ లేదా సరెండర్ ఏమని అనొచ్చు. సరెండర్ అంటే ఎవరికి వ్యక్తులకు సరెండర్ కావటం లేదు, ఎవరి డబ్బులకు అమ్ముడుపోవటం లేదు. చాలా తప్పుడు మాటలు. మావోయిస్టు పార్టీ డబ్బులకు అమ్ముడుపోతుందో తుచ్చమైన మాటలు. ఎవరు అంటున్నారు? మీడియాలో రాస్తుండ్రు, మార్కిస్టు రచయితల పేరు మీద కూడా రాస్తుండ్రు. చాలా తప్పుడు అబద్ధాలు, వక్రీకరణ ప్రచారం మీద నేను చెప్పదలుచుకున్నా. కమ్యూనిస్టుగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నోడు కమ్యూనిస్ట్ యొక్క ఆత్మ ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి, అవి పోయేటి కావవి. కాబట్టి మారిన పరిస్థితుల్లో మారవలసి వచ్చింది. నేను మొదట చెప్పినప్పుడు సాయుధ పోరాట విరమణ చర్చల ద్వారా జరిగితే అది బాగానే ఉండేది. అది జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇవాళ వేరువేరుగా అయినరు. కాబట్టి ఇలా తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఏవైతున్నాయో గణపతి అంటే అసలు అడవుల్లో ఉన్నాడా లేకపోతే వేరే దేశాల్లో తలదాచుకుంటున్నారనే చర్చ కూడా వచ్చింది. ఇక్కడ లేడు అసలు అని చెప్తున్నారు కదా కొంతమంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనేది ఉందో అసలు అది కాదు, ఎవరు చెప్పరండి. నేను కాదు, ఎవరు చెప్పరు. ఊహాగానాలు ఉంటాయి, తెలియదు. వాస్తవంగా నాకు తెలియదు, ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకు కూడా తెలియదు. అంటే ఎవరు కూడా ఏంటంటే ఆ రకంగా ఉండరు, తెలిసినా చెప్పరు. ఏ రకంగా నువ్వు ఎంతనన్నా ఏమన్నా ఎవరు చెప్పరు. కాబట్టి ఇప్పుడు తను అంటే ఏ రకంగా వస్తుండో అంటే ఇప్పుడు పూర్తిగా 100% నేను కన్ఫర్మేషన్ చెప్పడం లేదు, కానీ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఏవైతున్నాయో నేను చాలా వార్తలు గమనించినప్పుడు ఆ అవకాశం ఏదైతుందో అది చాలా కనపడుతుంది. అంటే అమిత్ షా ముందట అది జరగవచ్చని కనపడుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ గణపతి అనేది ఉందో తన యొక్క చివరి వరకు కూడా ఒక కమ్యూనిస్ట్గానే ఆయన కనుక వస్తే స్వాగతిస్తాం. ఆయన కనుక వస్తే తప్పనిసరిగా ప్రజల కోసమే మాట్లాడతాడు. గణపతి ఏంటి హిస్టరీ ఏంటి, ఆయన రికార్డ్స్ ఏంటి, మీరేం చెప్తారు? గణపతి ఈ దేశంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఒక సుదీర్ఘ కాలం జనరల్ సెక్రటరీగా ఉండడమే ఒక పెద్ద రికార్డు. 26 సంవత్సరాలు అంటే అది ఒక నిర్ణయం ప్రకారం ఉన్నదైతే నిర్ణయం లేకుంటుండంటే ఆల్రెడీ ఆయన ప్రాక్టీస్ లోపల కూడా సెక్రటరీగా 89 నుంచి ఉన్నాడు. కాబట్టి లేదా ఒక రకంగా 2016 రిజైన్ చేసిన తర్వాత కూడా కొనసాగిండు. కాబట్టి ఒక రకంగా 26 గారు 30 సంవత్సరాల పైగా ఈ దేశం లోపల ఒక పార్టీకి ఒక జనరల్ సెక్రటరీగా నాయకుడిగా కొనసాగిన చరిత్ర అనేది ఏ కమ్యూనిస్ట్ పార్టీకి లేదు, ఏ పార్టీకి కూడా లేదు. తర్వాత ఇది మాత్రమే కాదు, ఆ పార్టీ చీలిపోకుండా అనేక సంస్థలను కలుపుకొని వాటిని సుదీర్ఘ 16 రాష్ట్రాల పార్టీని విస్తరింపజేయడం లోపల కీలకమైన పాత్ర వహించడం లోపల ఒక మిలిటరీ నిర్మాణ దక్షత కలిగిన ఒక గొప్ప నాయకుడిగా కూడా ఏంటంటే గణపతికి ఆ రికార్డు ఉంది. కాబట్టి ఈ 2 విషయాలు నేను చెప్పేది. ఇంకా చాలా విషయాలు మళ్ళీ ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఏదైనప్పటికీ గణపతి ఏదైతుందో ఆయన రావడం అనేది ఒక స్వాగతించే విషయం.